ఆసుపత్రిలో ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో గత ఏడాది నుండి శ్రీవారి దివ్య ప్రసాదం ట్రస్ట్ ద్వారా ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ప్రసాదాలను పంపిణీకి మునుపు ప్రతి శనివారం ఆలయానికి సుమారు 700 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేవారు. ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టిన తర్వాత భక్తులు ఆలయానికి వచ్చే సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ సంఖ్య 2000కు చేరువైంది. భక్తుల సహకారంతో ప్రతి శనివారం ఆలయంలో ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు తమకు తోచినంత మొత్తాలను ప్రసాదాలకు విరాళంగా ఇస్తే వారికి రసీదులు అందజేసి ప్రసాదాల తయారీ, వాటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు బ్యాంకు ద్వారా క్రయ విక్రయాలు జరిపేవారు. ట్రస్ట్ సభ్యులు స్వామివారిపై భక్తితో ప్రసాదాన్ని శుభ్రతగా, రుచిగా తయారు చేయడం వల్ల విరాళాలు ఇచ్చేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ప్రతి వారం సుమారు 15 నుంచి 20 వేల రూపాయల వరకు వ్యయం చేసేవారు. గతంలో ఉన్న ఆలయ కమిటీలు ప్రసాద పంపిణీపై దృష్టి పెట్టకపోవడంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాది నుంచి ట్రస్ట్ ద్వారా ప్రసాదాల పంపిణీ చేయడం వల్ల గుడికి ఆదాయంతో పాటు భక్తుల సంఖ్య పెరిగి ఆలయ పరిసర ప్రాంతాలు కలకల్లాడుతూ ఉన్నాయి. ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ఇలాగే కొనసాగితే బాగుంటుందని భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాలకు విరాళాలు అందజేసే భక్తులకు ట్రస్ట్ సభ్యులు బివి శేషపని శాల్వాలు కప్పి సన్మానించి ప్రసాదం అందజేశారు.